విశాల విశ్వం అబ్బురపరిచే జ్ఞానానికి, అంతుచిక్కని రహస్యాలకు, బోధపడని ఎన్నో తత్వాలకు నిదర్శనం. కానీ వాటన్నింటినీ మించి నిలిచే ఓ పరమ రహస్యం, దైవ జ్ఞానంలో అత్యున్నతమైనదిగా, రహస్యాలలోనే అత్యంత గోప్యమైన రహస్యంగా చెప్పబడుతూ, ఆచరించేందుకు సులభము అలాగే పరమ పవిత్రము అయిన దివ్య జ్ఞానాన్ని గూర్చి ఆ పరంధాముడు పలికిన పలుకులే ఈ రాజవిద్య రాజగుహ్య యోగం. భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగమునకు మీకు స్వాగతం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు ఈర్ష్యాద్వేషాలు లేని భక్తుడవు కాబట్టి ఇప్పుడు నీకు అత్యంత రహస్యమైన విజ్ఞాన సహిత జ్ఞానాన్ని మరింత లోతుగా వివరించదను. దీనిని పూర్తిగా తెలుసుకున్న తరువాత నువ్వు సమస్త అశుభాల నుండి విముక్తిని పొందెదవు. ఈ జ్ఞానం అన్ని విద్యలకు రాజు వంటిది, అలాగే అన్ని రహస్యాల కంటేనూ అత్యంత గోప్యమైనది. ఇది అత్యంత పవిత్రమైనది, సర్వోత్తమమైనది. ఇది ప్రత్యక్షంగా అనుభవించగలిగినది, ధర్మ సంబంధమైనది, అలాగే ఆచరించేందుకు సులభమైనది మరియు అవినాశనమైనది. ఓ పరంతప, ఈ ధర్మ మార్గము పట్ల భక్తి శ్రద్ధలు లేని వ్యక్తులు నన్ను పొందజాలరు. అందువల్ల వారు ఈ జనన మరణ సంసార చక్రములో పడి తిరుగుతుంటారు. ఇంద్రియాలకు గోచరింపని నా అవ్యక్త రూపము ద్వారానే ఈ సమస్త జగత్తు నాచే వ్యాపించబడి ఉంది. అలాగే సమస్త ప్రాణులు నాలోనే స్థితమై ఉన్నాయి. కానీ నేను మాత్రం వాటిలో స్థితుడను కాను. నచమస్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. ఓ అర్జున, జీవులు నాలో ఉన్నట్లు కనిపించినా వాస్తవానికి అవి నాలో స్థితమై లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడు. ఈ సమస్త భూతములను సృష్టించువాడను అలాగే పోషించువాడను నేనే అయినప్పటికినూ వాస్తవానికి నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అనగా అన్ని జీవరాశులకు ఆధారము ఆ పరమాత్మయే అయినప్పటికినూ ఆయన పరిమితుడు కాదు, ఆయన అనంతుడు అని భావం. సర్వత్రా వ్యాపించి ప్రవహించే బలమైన గాలి ఎలాగైతే నిరంతరం ఆకాశమునందే స్థిరమై ఉంటుందో, అదే విధంగా సమస్త భూతాలు నాలోనే స్థితమై ఉన్నాయని తెలుసుకొనుము. ఓ కుంతీపుత్ర, కల్పాంతంలో అన్ని జీవరాశులు నా ప్రకృతిలో లీనమవుతాయి. అలాగే కల్పారంభంలో నేను వాటిని మళ్ళీ సృష్టిస్తాను. కల్పము అనగా 1000 మహాయుగములు, అనగా బ్రహ్మకు ఒక పగలు. ఈ జీవులు ప్రకృతి మాయలో చిక్కుకోవడం వల్ల వాటికి స్వతంత్ర ఇచ్ఛ ఉండదు. అనగా జీవులు మాయావశంలో ఉండడం వల్ల అవి స్వతంత్రంగా ఏమీ చేయలేవు, కేవలం కర్మల ప్రకారం మాత్రమే తిరుగుతాయి. అందువల్ల నేను నా స్వంత ప్రకృతిని పూర్తిగా ఆధీనంలో ఉంచుకుని ఈ సమస్త జీవరాశుల సమూహాన్ని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను. ఓ ధనంజయ, ఈ సృష్టి స్థితి లయాది కర్మలు నన్ను ఏ విధంగానూ బంధించలేవు. ఎందుకంటే నేను వాటి పట్ల ఆసక్తి లేనివాడను, ఎల్లప్పుడూ ఉదాసీనుడిలా ఉంటాను. ఓ కుంతీపుత్ర, అధ్యక్షుడనయ్యున్న నా చేతనే ఈ ప్రకృతి చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణంగానే జగత్తు నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. నా పరమభావాన్ని గ్రహించని అజ్ఞానులు సమస్త భూతాలకు మహేశ్వరుడనైన నన్ను లోక కళ్యాణార్థము అవతరించినందువల్ల సామాన్య మానవునిగా భావించి తక్కువ చేసి చూసెదరు. అలాంటి అజ్ఞానులు అర్థం లేని ఆశలతో వ్యర్థమైన కర్మలు చేస్తూ మిడిమిడి జ్ఞానం ద్వారా మనస్సు చెదిరిపోయి రాక్షస, ఆసుర, మోహిని స్వభావాలను ఆశ్రయిస్తారు. కానీ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త భూతాలకు మూలమైన వాడినని, నాశనము లేని వాడినని గ్రహించి ఏకాగ్రచిత్తంతో నన్ను భజిస్తుంటారు. అట్టి దృఢ నిశ్చయము కలిగిన భక్తులలో కొందరు నన్ను పొందాలని తపిస్తూ
ఎప్పుడూ నన్నే కీర్తించుచు పదే పదే నమస్కరించుచు నిరంతరము ధ్యాన నిమగ్నులై అచంచలమైన భక్తి శ్రద్ధలతో నన్ను ఉపాసిస్తారు. మరికొందరు మహాత్ములు జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో నన్ను పూజించెదరు. మరికొందరు భగవంతుడు వేరు అనే భావంతో ఉపాసిస్తారు. ఇంకొందరు అనేక విధములుగానున్న నా విశ్వరూపాన్ని ఆరాధిస్తారు. నేనే క్రతువును అనగా యజ్ఞ విధానమును, నేనే యజ్ఞమును, నేనే పితృదేవతలకు ఇచ్చే తర్పణమును, నేనే ఔషధమును, నేనే మంత్రమును, నేనే ఆజ్యమును అనగా యజ్ఞములో వాడే నేతిని, నేనే అగ్నిని, నేనే హుతమును అనగా అగ్నిలో వేసే ఆహుతిని. పితామహస్య జగతో మాతాధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ గతిర్భర్త ప్రభు సాక్షీ నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఈ సమస్త జగత్తునకు సృష్టికర్తను నేనే. అలాగే తండ్రిని, తల్లిని, తాతని, కర్మఫల ధాతను కూడా నేనే. తెలుసుకోదగిన వాడను నేనే. నేనే పవిత్రుడను, నేనే ఓంకారమును, అలాగే రుక్సామయజుర్వేదములు కూడా నేనే. నేనే పరమగతిని, నేనే భర్తను, అందరికీ ప్రభువును, స్వామిని నేనే. నేనే సాక్షిని, నేనే నివాస స్థానమును, నేనే శరణు పొందదగిన వాడను. నేనే స్నేహితుడను, నేనే సృష్టికర్తను, అలాగే నేనే సంహారకుడను. నేనే ఆధారమును, నిధిని, అలాగే నాశనము లేని మూల బీజాన్ని. ఓ అర్జున, సూర్యుని రూపంలో వేడిని ప్రసరింపజేయుచున్నది నేనే. వర్షాన్ని కురిపించేది, ఆపేసేది కూడా నేనే. అమృతాన్ని, అలాగే మృత్యువును కూడా నేనే. శాశ్వతంగా ఉండే ఆత్మతత్వాన్ని, నశించిపోయే పదార్థాన్ని కూడా నేనే అయి ఉన్నాను. ఋగ్యజు సామవేదాలను అధ్యయనం చేసిన వారు వేదాల్లో చెప్పబడిన యజ్ఞ యాగాదులను ఆచరించి సోమరస పానము ద్వారా పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్నే పూజించుచు స్వర్గాన్ని పొందాలని కోరుకుంటారు. అట్టివారు తమ పుణ్యఫలముల కారణంగా ఇంద్రలోకానికి చేరి అక్కడ దేవతలతో సమానమైన దివ్యమైన భోగాలను అనుభవిస్తారు. ఆ విశాలమైన స్వర్గలోకంలో భోగాలను అనుభవించుట చేత వారి పుణ్యఫలమంతా క్షీణించి తిరిగి మళ్ళీ భూలోకానికి చేరెదరు. ఈ విధంగా వేదధర్మాన్ని అనుసరించి కోరికలతో యజ్ఞములు చేసేవారు పదే పదే ఈ జనన మరణ సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైన భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే ధ్యానిస్తూ మనస్సును నాయందే లగ్నము చేసి సేవిస్తుంటారో అటువంటి భక్తుల యొక్క యోగక్షేమములను నేనే స్వయంగా వహించదను. అనగా వారికి ఏది లేదో అది తెచ్చిపెట్టేదను, అలాగే వారికి ఏది ఉందో దానిని నేను కాపాడేదను. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని పూర్తిగా నమ్మి ఏమీ ఆలోచించకుండా ఆమె మీదనే ఆధారపడినప్పుడు ఆ తల్లే అతనికి స్వయంగా అన్నీ సమకూరుస్తుంది కదా. అలాగే అనన్య భక్తుడు భగవంతుని మీద పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆ భగవానుడే నీ పూర్తి బాధ్యతను తీసుకుంటారని భావం. ఓ కుంతీపుత్ర, ఎవరైతే ఇతర దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారో అట్టివారు నిజానికి నన్నే పూజించుచున్నారు. కానీ వారి ఆరాధన అవిధపూర్వకమైనది, అనగా వారి ఆరాధన అజ్ఞానముతో కూడినదని భావం. నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను, అలాగే ఏకైక ప్రభువును, స్వామిని కూడా నేనే. కానీ నా ఈ పరమతత్వాన్ని గ్రహించకపోవడం వల్ల వారు పదే పదే ఈ సంసార చక్రంలో పడి పతనమవుతుంటారు. దేవతలను ఆరాధించేవారు దేవతల లోకాలకు, పితృదేవతలను పూజించేవారు పితృలోకాలకు, భూత ప్రేతాలను పూజించేవారు భూతలోకాలకు చేరుకుంటారు. కానీ నన్ను ఆరాధించే భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైతే భక్తితో నాకు ఒక ఆకును గాని, పువ్వును గాని, పండును గాని లేదా కాసిన్ని నీళ్లను గాని సమర్పిస్తారు, అట్టి పవిత్రమైన మనస్సు కలిగిన భక్తుడు సమర్పించిన దానిని నేను పరమ సంతోషంతో స్వీకరించి ఆరగిస్తాను.
ఓ కుంతీపుత్ర, నీవు ఏ పనులు చేసినా, ఏ ఆహారమును భుజించినా, ఏ హోమము చేసినా, ఎవరికి ఏ దానము ఇచ్చినా, అలాగే ఏ తపస్సును ఆచరించినను వాటన్నింటినీ నాకే సమర్పింపుము. ఈ విధంగా అన్నింటినీ నాకే అర్పించి శుభాశుభ ఫలాలతో కూడిన కర్మబంధాల నుండి నీవు విముక్తిని పొందెదవు. ఈ సన్యాస యోగాన్ని ఆచరించడం ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై విముక్తిని పొంది నన్నే చేరుకుంటావు. నేను సమస్త ప్రాణులయందు సమభావాన్నే కలిగి ఉంటాను. నాకు ఎవ్వరి పట్ల ద్వేషము గాని ప్రేమ గాని లేదు. కానీ నన్ను భక్తితో భజించేవారు నాయందే స్థితమై ఉంటారు. అలాగే నేను కూడా వారి యందే ప్రత్యక్షమై ఉంటాను. ఎంతటి మహాపాపి అయినా సరే అనన్య భక్తితో నన్ను భజించినచో అతడు సాధువుగానే భావింపబడతాడు. ఎందుకంటే అతడి సంకల్పము నిర్ణయము పూర్తిగా మంచి మార్గము వైపు మళ్ళింది గనుక అతడు త్వరలోనే ధర్మాత్ముడవుతాడు, శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. ఓ కుంతీపుత్ర, నా భక్తుడనేవాడు ఎన్నటికీ నష్టమునకు గురి కాడు. ఇది నా వాగ్దానం. పార్థ, నన్ను ఆశ్రయించి శరణాగతి చేసిన వారు చండాలురైనా, స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా వారంతా పరమగతినే పొందుతారు. అనగా కుల, మత, వర్ణ, వర్గ, జాతి అనే భేదం లేకుండా ఆ పరమాత్మను పూర్తి శరణాగతి చేసిన ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందెదరని భావం. ఇక పుణ్యాత్ములైన బ్రహ్మజ్ఞానులు, భక్తులైన రాజర్షులను గూర్చి వేరుగా చెప్పవలసినదేమున్నది? కావున క్షణభంగురమై దుఃఖమయమైన ఈ మనుష్యలోకంలో జన్మించిన నీవు నన్నే భజింపుము. మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు. మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును నాయందే లగ్నము చేసి నన్నే పూజించుచు నిరంతరం నన్నే నమస్కరించుచు నా భక్తుడవు కమ్ము. ఈ విధముగా నీ ఆత్మను నాయందే లగ్నము చేసి నాలోనే ధ్యాన నిమగ్నుడవైనచో నీవు నిస్సందేహముగా నన్నే పొందెదవు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ 9వ. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు: పరమాత్మ తన ప్రకృతి శక్తి ద్వారా సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తారు. ఆయనే సమస్తానికి మూల పురుషుడు. మూర్ఖులు మాయచే మోహితులైనందువల్ల లోక కళ్యాణార్థం అవతరించిన పరమాత్మతత్వాన్ని గ్రహించక తక్కువ భావనతో చూసెదరు. మహాత్ములు మాత్రం భక్తితో ఏకాగ్రతతో ఆ పరమాత్మనే ఆరాధిస్తూ ఆయనలోనే లీనమవుతారు. పరమాత్మయందు విశ్వాసము లేనివాడు పదే పదే ఈ జనన మరణ చక్రములో చిక్కుకుని తిరుగుతుంటాడు. కానీ విశ్వాసంతో ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు త్వరగా మోక్షాన్ని పొందెదరు. నిశ్చలమైన భక్తితో చేసే చిన్న సమర్పణను కూడా ఆ పరమేశ్వరుడు ఆనందంగా స్వీకరిస్తాడు. నీ సమస్త కర్మలను ఆ భగవంతునికే అర్పించినచో కర్మ బంధనాల నుండి విముక్తిని పొందెదవు. పరమాత్మకు అందరూ సమానమే. కానీ ఆయన భక్తుల యందు పరమాత్మ, పరమాత్మ యందే ఆయన భక్తులు స్థితులయ్యుండెదరు. ఎంతటి పాపాత్ముడైనా సరే జ్ఞానంతో నిరంతరం ఆ పరమాత్మను భజించుట వల్ల మోక్షాన్ని పొందుతారు. కావున మనందరము మనస్సును, బుద్ధిని, శరీరాన్ని, కర్మలను ఆ పరమాత్మకే సమర్పించి ఆయననే శరణాగతి పొందడం ద్వారా ఆ పరమాత్మనే పొందగలమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త జీవరాశులకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగం ద్వారా తన దివ్య మహిమలను, విశ్వ వైభవాలను గూర్చి మరింత లోతుగా వివరించును. త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకా సన్మంగళాని భవంతు. మీ కాలాగ్ని.